వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఎక్కడి నుంచి మా వీడియో చూస్తున్నారు, మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి మా ఫోటో గడుగా ముమ్మగా కూర్చున్నాం. ఈరోజు మళ్ళీ స్వామి పూజ కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఇల్లంతా సదిరేసినాం ఫ్రెండ్స్, నీట్గా చేసేసినాము అత్త కోడళ్ళం కలిసి. చూడండి ఎంత నీట్గా చేసాము. మా అమ్మ ఫ్రెండ్స్ చూడండి, ఇంకనే మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. మేము ముగ్గురం ఆడపిల్లలము, ఒక అన్నయ్య. అమ్మ చనిపోయి 13 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. 13 సంవత్సరాలు అవుతుంది మా అమ్మ చనిపోయి. మా అమ్మ బ్రతుకున్నప్పుడు ఒక్క రోజు కూడా మా దగ్గర టైం ఉండేది కాదు ఫ్రెండ్స్. ఒక పూట ఉండి తిని గిన్నెలు కూడా అమ్మవారికే వేసేసి వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఎంతో సమయం ఉంది, డబ్బు ఉంది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు. 2 రోజులు వెళ్ళి అమ్మవారి ఇంటికాడ ఉన్నామంటే అమ్మ లేదు ఫ్రెండ్స్. చాలా బాగా జీవితంలో. అందుకే అమ్మ నాన్న ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి ఫ్రెండ్స్, లేనప్పుడు బాధపడేదంట. ఈరోజు మా అమ్మ మాతో లేకుండా తన ఆశీర్వాదం ఎప్పుడు మా పైన ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అమ్మని చాలా బాగా చూసుకున్నాం లాస్ట్ స్టేజ్లో. అదే మాకు ఈ రోజు వరకు కూడా హ్యాపీగా ఉంటాము, హ్యాపీనెస్ ఉంటాయి. అమ్మ ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముతాను ఫ్రెండ్స్. ఈరోజు ఏం రోజు తెలియదా నీకు? ఈరోజు మదర్స్ డే. అందరు తల్లుళ్ళకి పిల్లలు హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటారు. అమ్మ వాళ్ళ రోజులు అన్నమాట. కానీ మా అక్క బ్యాడ్ లక్, 2 పిల్లలు చనిపోయారు ఫ్రెండ్స్. పిల్లలు లేరు, మేమే మా అక్కను బాగా చూసుకుంటాం. అక్కకు కూడా మా పిల్లలు కూడా బాగా చూసుకుంటారు. మనిషి చనిపోయిన తర్వాత ఏడవడం, తుడవడం, వాళ్ళ గురించి అన్నీ చెయ్యం కన్నా బ్రతుకున్నప్పుడే చూసుకోవడం గొప్ప అనిపిస్తుంది నాకు. అందుకనే ఇప్పుడే మేము అక్కను బాగా చూసుకుంటాం. పిల్లలు ఏం లోటు కూడా ఉండదు, మా పిల్లలు బాగా చూసుకుంటారు. అక్క చూసిన ఫ్రెండ్స్, మా పాప డ్రెస్ తెచ్చింది మదర్స్ డే సందర్భం. బాగుందా? ఈ కలర్ నాకు లేదు, లేని కలర్ తెచ్చింది. బాగుంది. ఏమి ఇచ్చింది చూసారా? మా పాప నాకు డ్రెస్ తెచ్చింది ఫ్రెండ్స్. నాకు డ్రెస్ తెచ్చింది, వాళ్ళ పెద్దమ్మకి డబ్బులు